అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నాయకులపై ధర్నా చేయడం ఏనాడు చరిత్రలో లేనిది. కానీ బీఆర్ఎస్ నేతలు అలా చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేత వంశీకృష్ణ విమర్శించారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం కప్పాలకు పలుకుతుందని మండిపడ్డారు. ఎకరా 2 ఎకరాలకు భూమి ఉన్న వారికి 3 గంటలు లేక 4 గంటల కరెంటు సరిపోతుండొచ్చని రేవంత్ రెడ్డి అన్న మాటను బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో దుష్ప్రచారం చేశారని వంశీకృష్ణ ఆరోపించారు. 24 గంటలు కరెంట్ ఇస్తామని ఇచ్చేయండి. అది ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడం ఏంటి? ఇలా మేము అధికారం అనుకున్నామా? ఏమన్నా మేము దాన్ని మెనిఫెస్టోలు పెట్టి చేయకుంటున్నామా? మీరు మెనిఫెస్టోలు పెట్టిన ఒక్కడు కూడా చేయలే. 100 చెప్తాను నేను. ఇంటికో ఉద్యోగం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, రేషన్ కార్డు, అదేవిధంగా పెన్షన్లు, నిర్బంధ ఉచిత విద్య, ప్రతి కాన్స్టిట్యూన్సీకి 50,000 ఎకరాలకు సాగునీరు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఏమి లేవు. ఇవాళ మొత్తం కథం చేశారు. ఒక రైతు బంధు ముందు నుంచి 3 రూపాయలు ఇస్తూ ఇంటి నుంచి 7 రూపాయలు లాక్కున్నారు. ఆ 7 లాక్కుని 7 రూపాయలు మీరు చెప్పగలిగితే మీరు కథం అయిపోతారు అంతే. కాబట్టి ఇవన్నీ మానుకోవాలని చెప్తూ మరి స్థానికంగా గోలవాలాలి. ఆయనకి ఏమి తెలియదు. ఇవాళ రైతులకు కరెంటు వస్తలేదు, వంశకృష్ణ పట్టించుకుంటలేదంటే ఇక దానికన్నా ఇక ఒక పనికిమాలిన ఎమ్మెల్యే కూడా ఉండడు. ఇవాళ నువ్వు పట్టించుకోవాలి. ఎక్కడెక్కడ వస్తుంది ఏదో చూసుకోవాలి. అవి ఏం చూసుకోడు. ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, ఏం చేయాలి, దీని మీద ఉన్న దాత ఇంకొక డెవలప్మెంట్ మీద, సంక్షేమం మీద లేదు. అదో పనికిమాలిన ఎమ్మెల్యే, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎమ్మెల్యేని ఈ ప్రాంతంలో ఎవరు అనుకోవట్లేరు. అది రౌడీ చీటర్గా